అందరికీ జేబీ. నేను మీ విజయ రిక్పాటి, మాల్సాన వ్యవస్థాపక అధ్యక్షులు. కైగ్లూరు నియోజకవర్గం కైగ్లూరు మండలం దానగూడెం గ్రామంలో ఏదైతే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ చాలా భయంకరమైన ఇష్యూ. అది కాపులు ఎస్సీ మాలయ యువకులపై నిరంకుశంగా దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేశారు. అంటే సమాజంలో ఒక మనిషిని చంపడం అంత ఈజీ అయిపోయిందా, లేకపోతే ఒక కులం మీద దాడి చేయడం అంత ఈజీ అయిపోయిందో అర్థం కాని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు ఉండి వెనకుండి నడిపించి అక్కడ ఎవరైతే దానగూడెంలో ఉన్న వ్యక్తులపై కర్కశంగా దాడికి ప్రోత్సహించారనేది వాస్తవం. అది అక్కడ యువతను అడిగినా, అక్కడ ఏ ప్రజలను అడిగినా, అక్కడ ఉన్న గ్రామంలో ఏ ఒక్కరిని కదిపినా సరే చెప్పే సమాధానం ఒకటే, కొల్లుబాబు అనే వ్యక్తి. కొల్లుబాబు అనే వ్యక్తి జనసేన పార్టీలో ఉండి, జనసేన పార్టీ అధికారంలో ఉంది, మేమేం చేసినా సరిపోతామని చెప్పేసి అధికార అహంకారాన్ని ఈరోజు ప్రజలపై చూపించే విధంగా తను ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ కొల్లుబాబు అనే వ్యక్తి అక్కడ చాలా దందాలు చేస్తూ, ఒక రౌడీయిజం చేస్తూ, అక్కడ కామినేని శ్రీనివాసరావు గారి పక్కన, ఎమ్మెల్యే గారి పక్కన ఉంటూ అక్కడ ఉన్న దందాలు చేస్తున్నారని చెప్పేసి సమాచారం. అలాగే ఆయన గతంలో కూడా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, చాలా రకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఒక ప్రెస్ రిపోర్టర్ను కూడా, దాన్ని అడ్డుకున్న ప్రెస్ రిపోర్టర్ను కూడా దాడి చేసి తనని చంపాలని చెప్పేసి ప్రయత్నం చేసి విపరీతంగా దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. అది కేసులు కూడా ఉన్నాయి. తను చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే దుర్మార్గంతో ఉన్నారో అలాంటి వ్యక్తుల్ని జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎలా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో తెలియాలి. మీరు ఈ రోజు వరకు కూడా ఎవరైతే కొల్లుబాబు ఉన్నాడో వాడిని ఎందుకు పార్టీని సస్పెండ్ చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంత దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు, ఎస్సీ మాలలపై దాడి జరిగినప్పుడు ఆ దాడికి కారణం కొల్లుబాబు అనే వ్యక్తి అని చెప్పేసి అక్కడ యువకులు కానీ పెద్దలు కానీ అక్కడ ఉన్న గ్రామం మొత్తం కూడా, మాలకు సంబంధించిన దానగూడెం గ్రామం మొత్తం కూడా కోడేకొస్తుంటే ఎందుకు కొల్లుబాబుని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. ఎందుకంటే మీరు నా కులాలు లేవు, మతాలు లేవు, నేనందరూ ఎస్సీలు నాతో ఉంటారు, నేనే ఎస్సీలతో ఉంటాను, ఆ సమాజం అంటే కులరహిత సమాజాన్ని నిర్మిస్తానని చెప్పేసి మాటలు చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది మీ మీద. మీ యొక్క స్పీచ్లకి మీ అందరం కూడా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కానీ ఈరోజు మీరు దాడులు చేస్తుంటే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి రౌడీ షీటర్లని, గతంలో కేసులో ఉన్నటువంటి చాలా మంది ఫ్రాడ్ చేసినట్టు ఇలా కొల్లుబాబు గారిని మీరు ప్రోత్సహిస్తున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదైతే దళిత సమాజం కూడా హర్షించదు. అక్కడ ఉన్న చాలా మంది కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే రేపు పొద్దున్నే సమాజానికి మీరు ఏమి నేర్పిస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నా. దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి, జనసేన పార్టీ సమాధానం చెప్పాలి. మీరు నిజంగా మీలో నిజాయితీ ఉంటే ఈరోజు కొల్లుబాబు లాంటి పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీకి కొల్లుబాబుకి సంబంధం లేదని చెప్పేసి మీరు చెప్పాలి. కానీ ఈ రోజు వరకు కూడా అలాంటి స్టేట్మెంట్ కానీ అలాంటి వ్యవహారం కానీ మీ పార్టీ నుంచి కానీ లోకల్ పార్టీ నాయకుడి నుంచి కూడా వెలువడిపోవడం అనేది చాలా దుర్మార్గం. అంటే కొల్లుబాబు లాంటి రౌడీలు మీరు ప్రోత్సహిస్తున్నారా? అంటే రాష్ట్రంలో ఇంకా గొడవలు అయ్యే పరిస్థితి కింద మీరు జనసేన పార్టీ ప్రోత్సహిస్తుందా? అక్కడ యువకులు చెప్పిన మాట ఏంటంటే దాడి చేసిన తర్వాత జై జనసేన, జై పవన్ కళ్యాణ్ చెప్పేసి నినాదాలు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అంటే పార్టీను దళితులకు వ్యతిరేకంగా తీసుకెళ్తున్నారా, లేకపోతే పార్టీలో దళితులను తొక్కేయాలని చూస్తున్నారా, లేకపోతే పార్టీని దళితులకు దూరం చేయాలని చూస్తున్నారా అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే మా ఓట్లు మీకు అవసరం లేదా? రేపు పొద్దున మా గ్రామాల్లో మీరు తిరగరా? అంటే కాపు ఓట్లతోనే మీరు రాజ్యాధికారానికి వచ్చేద్దామని చూస్తున్నారా? అంటే కాపు ఓట్లతోనే ఈరోజు భారతదేశాన్ని ఏలేయాలని చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇది స్వతంత్ర దేశం. ఇక్కడ కాపులకి ఎంత హక్కులు ఉందో, మాలలకి ఎంత హక్కులు ఉందో, మాదిగులకి ఎంత హక్కు ఉందో ప్రతి ఒక్క కులానికి కూడా సమాన హక్కులు కల్పించాయి. ఇలాంటి రౌడీ షీట్ల ద్వారా మమ్మల్ని తొక్కేద్దామని చూస్తున్నారా? అలాంటిపై కొల్లుబాబుపై రౌడీ షీట్లు తేవాలి, పార్టీని సస్పెండ్ చేయాలి. అది ఎవరైతే దాడికి ప్రోత్సహించిన వారు కఠినమైన సెక్షన్ పెట్టి వాళ్ళు బయటికి రాకుండా చేయాలని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నాను. ఈ రోజు కూడా అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు కూడా స్పందించిన జనసేన నాయకులు లేరు. ఒక కామినేని శ్రీనివాసరావు గారు కొంతమంది మాత్రం వచ్చి ఏదో 4 రోజుల తర్వాత పరామర్శించారు.
కానీ వాళ్ళు పూర్తిగా న్యాయం జరగకపోతే ఈ పాపం మొత్తం కూడా జనసేన పార్టీది అని చెప్పేసి మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడులో మీరు ఇలాంటి రౌడీ మోకనే గతంలో కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి, కొన్ని పరిస్థితులు జరుగుతున్నాయి. అంతకుముందు కూడా చాలా గొడవలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే క్రమశిక్షణ ఉండాలని చెప్పి జనసేన నాయకులు కానీ చెప్తున్నారు. ఆ క్రమశిక్షణ ఎక్కడ కనపడట్లేదు. ఎవరైనా సరే పార్టీకి దళితులను దగ్గర చేసుకోవాలని చూస్తారు, కానీ దళితులను దూరం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎవరైతే మిమ్మల్ని అభిమానించి అభిమానులు ఉన్నారో కులం పేరుతోనో మతం పేరుతోనో దాడులు చేసి భయభ్రాంతులు గురి చేస్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం. కొల్లుబాబు గారిని బచ్చయ్య గారిని చాలా మంది చూస్తాం. ఎందుకంటే ప్రత్యక్షంగా దాడులకు దిగకూడదని, ప్రత్యక్షంగా మనం ఉండకూడదని చెప్పేసి సమాజంలో అందరమైన సమాన హక్కులు ఉన్నాయని, అందరికి కూడా శాంతి సమానత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మాకు నేర్పించారో ఆ శాంతి సమానత్వం మరియు ఇతర వ్యక్తుల ప్రేమతో మేము వెలుగుతున్నాం కాబట్టి ఇలా ఉన్నాం. దాడులకు దిగాలనిపిస్తే అది వేరే ఉంటది. ఈరోజు రాజ్యాంగం ఉంది, హక్కులు ఉన్నాయి, అవన్నీ కూడా కాపాడే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి దాడులు జరగకుండా మీరు చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్తున్నా, అలాంటి వ్యక్తుల్ని పార్టీని సస్పెండ్ చేసి పార్టీని పెంచుకుంటారో, ఇలాంటి వ్యక్తుల్ని పెంచి పోషించి పార్టీని దిగజార్చుకుంటారో మీకే వదిలేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలిసిన మళ్ళా ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే మాత్రం ఈ పరిస్థితులు వేరేగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ కొల్లుబాబు గారిని బయటికి రాకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్, జై మాలసేన.